మీరు చెప్పిన డైలాగే మాకు కూడా వస్తుంది సార్. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు అని. సో, మీ టాలెంట్ కూడా మాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ డైలాగ్‌తోనే స్టార్ట్ చేయాలి ఇప్పుడు. యాహ్! గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా కొంచెం కిచ్ కిచ్. ఓకే. మేనేజ్ యాహ్! యాక్చువల్లీ భలే ఉన్నాడు. రియల్లీ వెరీ నైస్ టైటిల్ అండ్ ఐ లైక్ ద హీరో. ఎందుకు చెప్తున్నానంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి మన మారు దగ్గర నేను మారుతిని పిలవను, మారు మారు పిలుతాను. సో మారు దగ్గర మాట్లాడుకున్నాను బికాస్ ఈ ఐడెంటిఫైడ్ మీ. సార్ మీరు ఒక సినిమా చేయాలి ప్రభాస్ పిక్చర్ అని చెప్పారు. ఓకే సార్ చేస్తాం. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు సడన్లీ వన్ డే చెప్పారు సార్ ఇంకొక సినిమా ఉంది అది కూడా మనదే మీరు చెయ్యాలని. సార్ ముందుగా ఇది చేసేస్తాం సార్, మళ్ళా లేదు మీరు ఆ లైన్ మట్టుకు వినండి. నేను ఎప్పుడు యూజువల్గా నాకు కొత్త డైరెక్టర్ అంటే కూడా ఇష్టం, బట్ మారుతి గారి దగ్గర వేరే ఒక పెక్యూలియర్ టైప్ ఉంది. ఎలా ఏమంటే డైరెక్షన్ ఎవరైనా చేయొచ్చు, బట్ హ్యాండ్లింగ్ ద ఆర్టిస్ట్ నుంచి ఎవ్రీథింగ్ ఈ ఇన్వాల్వ్, ఆయనే ఇన్వాల్వ్ చేసి అందరినీ కోఆపరేట్ చేసి అయ్యో అది పెద్ద అదే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ దట్ పొజిషన్. సో ఈయన చెప్తున్నాడే సరే వింటామని ఈ లైన్ చూస్తే ఈ సాయి గారు చూశాను, అమ్మమ్మమ్మ ఏ ఫాస్ట్ ఏ ఇది. సార్ ఒక డైరెక్టర్ అంటే క్రియేటివిటీ ఇది ఉండాలి, ఈయనకి అన్నీ తెలుసులాగా ఇదే ఫస్ట్ పిక్చర్, బట్ ఆయన మాట్లాడే విధం నాకు కథ చెప్పే విధం అదిరిపోయింది. అమ్మ వీడితో డెఫినెట్గా చేయాలరా అని ఛాలెంజ్గా వెళ్ళాను. అమేజింగ్ లైన్. అండ్ నాకు ఈ మరి ఇప్పుడు యూత్ కోసం కాదు, మనం ఉన్న స్ట్రెస్లో ఈ మరీ ఉండాలి ఇది లైనే. అప్పుడే మీకు ఆ 2 hours ఎలా పోయిందని మాకు తెలియకుండా పోతుంది. అంత ఇంట్రెస్ట్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్స్. నేను ఒక 10 days ఏంటి సార్ సాయి గారు నేను ఎన్ని రోజు వచ్చాను 10 days డబ్బింగ్ పోయి చూస్తున్నాను, ఫుల్ పిక్చర్లో ఉన్నాను నేను. అక్కడక్కడ పట్టి సూపర్ డూపర్ హిట్. అండ్ వన్స్ అగైన్ బికాస్ ఈజ్ ద హీరో టుడే మ్యూజిక్ డైరెక్టర్. సార్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. వెరీ నైస్ సాంగ్, ఆల్ ద బెస్ట్. ఈ ట్యూన్ నిజంగానే ఎవరు పాడారని చూశాను. ఆ సింగర్ ఆల్సో వెరీ వెరీ నైస్లీ సాంగ్ బికాస్ ఆ నోట్లో పాడే విధం అది చాలా నా మైండ్లో స్ట్రక్ అయింది ఆ ట్యూను. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు హిట్ ఓన్లీ, సో నో డౌట్. అండ్ ఐ లైక్ but no combination, only with the sir I have one scene. So I enjoyed this film while I am acting. And once again Raj is a very nice guy because whenever he comes to the set ఎప్పుడు ఒక నవ్వు అంతే. రాజ్ చాలా రోజు అయింది ఎక్కడ అంతే సార్. ఓ అప్పుడే అనుకున్నాను ఆ క్యారెక్టర్గానే మారిపోయాడు. సో నేను చెప్పి సో అగైన్ కమ్ బ్యాక్ టు ద డైరెక్టర్, ఈజ్ గోయింగ్ టు రాక్. ఈ ఫిలిం తర్వాత వాడు చేసినది వేరే విధంగా ఉంటుంది. రాజు మనం ఉంటామో లేదో అది తెలియదు. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్ అండ్ వన్స్ అగైన్ ఫర్ మారుతి గారు బికాజ్ ఐడెంటిఫైయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టాలెంట్స్ ఎక్కడ ఉందో అందరికీ అది రాదు. దాని తర్వాత ఇంకొకటి లక్కు కూడా ఉండాలి. ఎంత టాలెంట్ ఉండొచ్చు బట్ లక్కు కూడా ఉండాలి. బికాస్ ఎందుకు చెప్తున్నానంటే నేను 1 minute ప్లీజ్ సార్ మారుతి గారు మాట్లాడవచ్చు కదా. ఎక్స్పీరియన్స్ నాది చెప్తున్నాను. 1 decade ముందుగా 11 years బ్యాక్ ఏ మాయ చేసావే ఇక్కడ అక్కడ వచ్చి విన్నై తాండి వరువాయ, దట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం ఐ ప్రొడ్యూస్. అండ్ యాక్సిడెంట్లీ నేనే ఒక క్యారెక్టర్ చేయాలని ఉంది.
అది చేశాను. దాంట్లో ఒక డైలాగ్, ఆ డైలాగ్ ఇంకెన్న సొల్లుది అది అదిరిపోయింది. అదేలాగా ఆఫ్టర్ డెకార్డ్ బీస్ట్లో ఒకటి చెప్పాను. ఆ డైలాగ్ ఎవర్రా బాబు ఎంత టాలెంట్గా స్ట్రైట్గా ఈ స్టేజ్ మీద వచ్చి నిలిచిన. సో ఐ లవ్ ఆంధ్ర పీపుల్. ఐ డోంట్ హ్యావ్ అ కాస్ట్ ఫీలింగ్ అది ఇది నాకేముండదు. బట్ అగైన్ అండ్ అగైన్ నో హియర్ ఇన్ తెలుగు ద డైరెక్టర్స్ ఆర్ very very passionate and they go to the level because their thought process is different. Because I've been working with all the top directors in Tamil also, but coming here, that is the only different I am, and especially like Maruti, Anil Raupudi, these kind of very 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 talent and fast thinking. That is what it attracted me. So anyhow, this film going to rock, I'm telling you. When is the release? 13th is the release. ఏం జగడాలమ్మా అక్కడ సౌండ్ ఎక్కువగా ఉంది. ఏం లేదు సార్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారు మా వాళ్ళు. నో ప్రాబ్లం సార్. ఈ సినిమాలోది కూడా ఒక్క డైలాగ్ అన్నీ చెప్పేసాను. ఈ సినిమాలో ఈ సినిమా డైన్ అది చెప్తే బాగుంటుంది. ఉంది సార్. యార్లో హిట్ అవ్వాలి, మళ్ళీ వచ్చి చెప్తే జనాలు. ఓకే ఓకే సార్, మేము సినిమాలో మాత్రం ఐఎమ్ షూర్ డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మిమ్మల్ని ఇక్కడ చూడడం కూడా వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. అండ్ ఎస్ అభిరామి మ్యామ్ ప్లీజ్. థ్యాంక్ యూ మనీషా గారు. ఫంక్షన్